హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డిఆర్‌డిఓ సంస్థ నుంచి మనకి లేటెస్ట్‌గా జూనియర్ ఉద్యోగాలైతే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే 37,220 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఉండదనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ కూడా మీరు పే చేయక్కర్లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చనమాట. సో, డైరెక్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీ సర్టిఫికేట్స్‌ని చూసి. సో, ఎలాంటి ఆన్‌లైన్‌లో కూడా అయితే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో, పోస్ట్ కూడా పంపించాల్సిన అవసరం లేదనమాట. సో, ఎలా మీరు ఈ జాబ్స్ పొందాలనుకుంటున్నారో ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో, దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే ఇప్పుడే వెళ్లి ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఈ వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియో ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోనైతే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డిఆర్‌డిఓ సంస్థ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చింది. సో, ఇవైతే మనకి డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అన్నమాట. సో, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. మీరు ఎలాంటి ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఎలాంటి పోస్ట్‌లో కూడా అయితే పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట. సో, ఇక్కడ మీకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇదే నోటిఫికేషన్‌లో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే అటాచ్ చేశారనమాట. సో, ఆ అప్లికేషన్ ఫార్మ్ మొత్తాన్ని మీరు ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో, సో, వాళ్ళ చేతులతో అయితే మీరు అంటే మీ స్వయాన మీ చేతులతో పెన్‌తో అయితే మీరు ఫిలప్ అయితే చేయాల్సుంటుంది. వేరే వాళ్ళు ఫిలప్ చేయకూడదు. అలాగే అది ఫిలప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్స్, జిరాక్స్‌లన్నీ కూడా తీసుకెళ్లాల్సుంటుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సుంటుంది. సో, వీళ్ళ యొక్క ఆఫీస్‌కైతే. సో, ఇక్కడ మీకు డైరెక్టర్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి సంబంధించి సో, అడ్రెస్ కూడా అయితే ఇచ్చారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో, మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూకెళ్ళేప్పుడు సో, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సుంటుంది. సో, కాబట్టి తప్పకుండా మీరు ఇవన్నీ అయితే తీసుకెళ్ళాలనమాట వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు. సో, మీరైతే ఎవరైతే ఇన్‌కంప్లీట్‌గా పార్షియల్‌గా అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేస్తారో వాళ్ళనైతే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి పూర్తిగా కంప్లీట్‌గా మీరైతే ఫిలప్ చేయాల్సుంటుంది. సో, మీకిక్కడ సెలక్షన్ చూసినట్లయితే డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఫీల్డ్ డేటా కలెక్షన్‌కి సంబంధించిన మీకు వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మీకిక్కడ రిపోర్టింగ్ టైమ్ చూసినట్లయితే 8:30 ఏఎం అనమాట. సో, మీరు వీళ్ళ యొక్క ఆఫీస్‌లో 8:30 ఏఎం కల్లా అయితే మీరు ఉండాలనమాట. సో, మీరు తీసుకెళ్తారు కదా అప్లికేషన్స్ అనేవి. సో, అప్పుడు 10 ఏఎం నుంచి అయితే మీరు వాళ్ళకైతే ఇవ్వాలనమాట. సో, వాళ్ళు తీసుకుంటారు 10 ఏఎంకి. సో, ఇనీషియల్‌గా మీకు స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ టెస్టిమోనియల్స్. సో, మీకు సంబంధించిన అప్లికేషన్స్ ఇవన్నీ అయితే వీళ్ళు స్క్రీనింగ్ చేస్తారనమాట 10-11 ఏఎం లోపల. తర్వాత మీకు ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకైతే ఇస్తారనమాట జాబ్ అనేది. సో, ఇక్కడ మీకు జూనియర్ రిసర్చ్ ఫెలోషిప్ కిందైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇవైతే డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. సో, ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేయొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ పే చేయక్కర్లేదు కాబట్టి తప్పకుండా అటెండ్ అవ్వండి. సో, ఇక్కడ మీకు జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఓన్లీ 1 క్యాండిడేట్ ఒకసారి మాత్రమే ఈ ఫెలోషిప్‌కైతే అప్లై చేయాలనమాట. సో, నో గవర్నమెంట్ అకామిడేషన్ కూడా మీకైతే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. అంటే మీరు టెస్ట్‌కి అటెండ్ అవ్వడానికి లేకపోతే వాటికనమాట. సో, ఇక్కడ మీకు ఒకవేళ నెట్ గాని, గేట్ గాని లేకపోతే మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ ఇన్ మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ. సో, మీకు సంబంధించిన ఏవైతే క్వాలిఫికేషన్ ఉంటుందో సో, దాంట్లో ఈ యొక్క మార్క్స్ చూసి బట్టే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి అప్లికేషన్ కోడ్ అయితే ఇదే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, మనమైతే ఇప్పుడు అప్లికేషన్ అయితే చూద్దాం. ఇదైతే అప్లికేషన్ ఫార్మ్ అనమాట. అప్లికేషన్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇక్కడ మీకు ఈ ఫార్మ్ అంతా అయితే మీరు ఫిలప్ చేయాలి. పోస్ట్ సీనియర్ నంబర్. సో, పోస్ట్‌ల ఎదురుగుండా మీకు సీరియల్ నంబర్ అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నంబర్ రాయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అన్ని బ్లాక్ లెటర్స్‌లో అయితే రాయాలి. మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయినట్టయితే స్పౌస్ నేమ్. ఆ తర్వాత మీకు అంటే మీ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే 2 సేమ్ రాసేయండి. తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ, తర్వాత ఆల్టర్‌నేట్ ఈమెయిల్ ఐడీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటివి, మీకిక్కడ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే అడిగారు. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి.
తర్వాత మీరు నెట్ గాని, గేట్ గాని, సీఎస్ఐఆర్‌కి సంబంధించి ఏదైనా ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారా అని అడుగుతున్నారు. సో, మీకు ఒకవేళ క్వాలిఫై అయితే యెస్ అని పెట్టి రోల్ నంబర్, ఇయర్, స్కోర్ ఎంతొచ్చింది, వ్యాలిడిటీ అప్పటి వరకు అది రాయండి. ఒకవేళ నో అయితే నో పెట్టండి. తర్వాత హావ్ యూ ఎవర్ బీన్ డిబార్డ్ ఫ్రమ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ బై ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ. సో, మీరు ఇప్పటిదాకా అప్లై చేసిన ఆటిల్లో ఎవరన్నా మిమ్మల్ని డిబార్ చేశారా అని అడుగుతున్నారు. సో, ఏం చేయకపోతే నో అని పెట్టండి. ఎవరైనా చేస్తే అలా యెస్ అని పెట్టండి. తర్వాత డిక్లరేషన్ ఇవంతా చదివిన తర్వాత ప్లేస్, సిగ్నేచర్, తర్వాత ఇక్కడ సెకండ్ పేజ్‌లో కూడా అయితే ఈ 2 కూడా అయితే ఉన్నాయి. సో, ఇది కూడా మీరు అటాచ్ చేయాలి కంపల్సరీగా డేటేసి. సో, మీ నేమ్ అయితే ఇక్కడ రాయండి. సో, ఇలా అప్లికేషన్ ఫార్మ్‌నయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సుంటుంది. ఇక్కడ మీకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇదేం చేస్తారంటే మనకిక్కడ ఎక్కడా కూడా ఆన్‌లైన్‌లో వీళ్ళ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అయితే లేదనమాట. సో, కాబట్టి మీరు ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇది ఒక్కటి లీవ్ చేయండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మిగిలిన వాళ్ళు ఎలా ఎంటర్ చేశారు, లేకపోతే వాళ్ళని అడిగి ఎంటర్ చేయొచ్చు. ఆర్ ఒకవేళ మీరు చెక్ చేయండి ఒకసారి ఆన్‌లైన్‌లో. ఒకవేళ మీకు కనబడితే గనుక మీరైతే ఎంటర్ చేయండి. ఇందాక అప్లికేషన్ ఫార్మ్‌లో పోస్ట్ సీరియల్ నంబర్ అని జెప్పి ఉంది గదా! సో, ఇదనమాట పోస్ట్ సీరియల్ నంబర్ అన్నట్టే. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయన్నమాట. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఆ పోస్ట్‌కి ఆ నంబర్ అయితే ఏసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మీకు ఒకవేళ ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలతో 10థ్ క్లాస్ నుంచి ఇంటర్ అర్హతతో, డిప్లొమా అర్హతతో, గ్రాడ్యుయేషన్ హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మన జాబ్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. మన ఛానల్ వీడియోస్‌లో. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. మినిమమ్ 10థ్ నుంచి కూడా అయితే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి అవి చెక్ చేసి వాటికి అప్లై చేయండి. అండ్ వీటికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వీటికైతే మీరు డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ బీఈ, బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. విత్ నెట్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు సాలరీ చూసినట్లయితే 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. అలాగే మీకిక్కడ 7థ్ మే 2025 నాడైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉందనమాట. సో, ఇక్కడ మీకు 3 పోస్టులకైతే 7థ్ మే నాడైతే ఉండడం జరిగింది. అలాగే ఇంకో అదర్ 3 పోస్టులకైతే 6థ్ మే నాడైతే వాకిన్ ఇంటర్వ్యూ ఉందనమాట. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే సో, ఆ రోజునైతే మీరు వెళ్ళాల్సుంటుంది. సో, ఇక్కడ మీకు ఎంఈ, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అలాగే బీఈ, బీటెక్ చేసినా లేకపోతే ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ ఎంఎస్‌సి ఇన్ ఫిజిక్స్ కానీ, జియో ఫిజిక్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎంఎస్‌సి ఇన్ నెట్ క్వాలిఫికేషన్‌తో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ, ఎంఎస్‌సి స్టాటిస్టిక్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఎంఈ, ఎంటెక్ ఇన్ జియోమెటిక్స్ ఆర్ జియోస్పేషియల్ టెక్నాలజీ గాని, స్పేషియల్ ఇన్ఫర్మేషన్ గాని, లేకపోతే రిమోట్ సెన్సింగ్‌లో ఎంఎస్‌సి చేసినా, ఎంటెక్ చేసినా మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఎంఈ, ఎంటెక్ ద్వారా మీకు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ గాని, డిజైన్ ఇంజినీరింగ్ చేసినా సరే అప్లై చేయొచ్చు. అలాగే బీఈ, బీటెక్ విత్ నెట్ క్వాలిఫికేషన్‌తో మెకానికల్ ఆర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఇంజినీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి ఇలా మీకైతే క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28+3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్ కావాలనుకుంటున్నారో డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో, మీకు వాకిన్ ఇంటర్వ్యూ కూడా అయితే మనకి వీళ్ళిక్కడ అడ్రెస్ కూడా అయితే ఇచ్చారు. ద డైరెక్టర్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డీజీఆర్‌ఈ హింపార్సర్ సెక్టార్ 37A చండీగఢ్ అని చెప్పి అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చనమాట. సో, ఈ అడ్రెస్‌కి ఇంత దూరం ఈ అడ్రెస్‌కి వెళ్ళలేమనుకున్నట్లయితే మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. మన హైదరాబాద్ రీజియన్‌లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. సో, మీరైతే మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి అది చెక్ చేయండి. వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరింకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి. ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్ దాని లింక్ అని కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.